ముందే చెప్పుకున్నాం. మనం పోయిన వారంలో 24వ శ్లోకం వరకు వచ్చాం. ఇప్పుడు ఆ శ్లోకాలన్నీ కూడా ఒక్కసారి కొంచెం ముందుకెళ్ళి ఏదో ఒక శ్లోకం నుంచి మొదలెట్టుకుని మిగతా విషయం చెప్పుకుందాం. ఈ అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగం. ముందే చెప్పుకున్నాం దీని గురించి. క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి అనేటువంటి అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభమైంది. దాని మీద మనం చాలా విషయాలు చెప్పుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు కొంచెం ఎదరికెళ్ళి 1-2 శ్లోకాలను గుర్తు చేసుకుని వద్దాం. పదిహేనవ శ్లోకం. దేవుడు అంటే ఏమిటి, ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు అనే దాని మీద చూడండి. సర్వేంద్రియ గుణావాసం, సర్వేంద్రియ వివర్జితం, అసక్తం సర్వభృక్షైవ నిర్గుణం గుణభోక్తృషి. ఈ శ్లోకాన్ని వివరణ చేసుకోవడం కూడా అయింది. దీని అర్థం ఏమిటి? దేవుడికి ఆకారం లేదు, పేరు లేదు. మరి శాస్త్రాలన్నీ ఆయనకి ఏదో ఆకారం ఉన్నట్టుగా, ఆయనకి ఏకెత్తే పరిగెట్టుకుంటూ వచ్చేసి మన కోరికలన్నీ తీర్చేసినట్టుగా చెప్తున్నారు కదా. మరి దాన్ని ఏమంటారు? ఈయనేమని చెప్పాడు? సర్వేంద్రియ గుణావాసం, సర్వేంద్రియ వివర్జితం. గుణాలు ఎక్కడున్నాయి, ఇంద్రియాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, అంతరేంద్రియాలు ఉన్నాయి. ఈ గుణాలకు ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంద్రియాలన్నిటికీ కూడా లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క ప్రకాశంతో ప్రకాశించబడుతుంది. లోపల ఆత్మస్వరూపం లేదనుకోండి, ఇంద్రియాలకు ప్రకాశం లేదు. మన మనసుతో ఆలోచిస్తున్నాం, లోపల ఆత్మ లేకపోతే మనసు ఆలోచించేటటువంటి జ్ఞానం ఉండదు. చెవులు వింటున్నాయి, కన్నులు చూస్తున్నాయి, అంటే ప్రతి ఇంద్రియానికి ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది? సర్వేంద్రియ గుణావాసం. ఎన్నాటిని ప్రకాశింపజేసేటటువంటి అయినా సర్వేంద్రియ వివర్జితం. అతను ఇంద్రియాల్లో కొలుతు లేదు, ఇంద్రియాలకి ప్రకాశాన్ని ఇస్తున్నాడు. అంటే ఆయనకు లోపలుండి సర్వ ఇంద్రియాలకి కూడా ప్రకాశింపజేయబడుతున్నాయి అన్నమాట. ఆయన మాత్రం ఇంద్రియాల్లో కొలుతులు లేదు. ఇంద్రియాల కంటే వివర్జిత అంటే ఇంద్రియాల కంటే విడిపోయి వేరేగా ఉన్నాడు. అందుకనే ఆయనకి చైతన్య స్వరూపం. మరి బాహ్యంగా మనం ఇలాగ ఎందుకు ఆరాధన చేస్తున్నాం అన్నప్పుడు ఈ దేవుడి గురించి మనకి తెలియటం లేదు కనుక ఎంత చెప్పినది జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ విద్య. అందుకని ఈ దేవుడికి ఒక ప్రత్యేక కల్పన చేసి కవులు అనేక రకాలుగా వర్ణనలు చేశారు. ఆ దేవుడి మీద మనకి భక్తి భావన కలిగించారు, ఆసక్తి కలిగించారు. దేవుడు మనకు అన్ని విధాలుగా ఏం కోరుకుంటే కోరికలన్నీ తీర్చేస్తాడు అన్నట్టుగా వర్ణించారు. అప్పుడు మనకేమవుతుంది? ఆ దేవుడి మీద ప్రేమ కలుగుతుంది. దాంతో ఆ దేవుడి మీద, ఆ దేవుడికి సంబంధించిన ఆరాధనలన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకని ఈ దేవుడు ఎక్కడున్నాడు? బహిరంతస్య భూతానం అచరం చరమేవశం. ఎక్కడున్నాడు ఈయన? అంతరం అంటే ఏంటండి? లోపల. బహి అంటేనో వెలుపల. అంటే దేవుడిలోనే జగత్తు ఉంది. జగత్తుకి వెలుపల ఉన్నాడు, జగత్తుకి లోపల కూడా ఉన్నాడు ఆయన. బహిరంతరం బహిరంతస్య భూతానం. ఆయన కదలడం, ఆయనలో ఉన్నటువంటి ప్రకృతి కదులుతుంది, తిరుగుతుంది బొంగరంలాగా. సూర్యుడి చుట్టూరు భూమి ఎలా తిరుగుతుందో, భూమి తిరగడం వల్ల రాత్రం పగళ్ళు ఎలాగ ఏర్పడుతున్నాయో అట్టి మాదిరిగా ఆ పరమ చైతన్యంలో, ఆ బ్రహ్మ చైతన్యంలో ప్రకృతి అనేటువంటిది ఒకటి తయారైంది. ఈ ప్రకృతి అన్నప్పుడు తమోగుణ, రజగుణ, సత్వగుణాలతో కూడినటువంటి సముదాయం. ఈ ప్రకృతి స్వరూపం బ్రహ్మములో ప్రవేశించి
తిరుగుతూ ఉంది. అలాగెందుకు తిరుగుతుంది? ఈ పుట్టడము, పరిణామం చెందడము, నశించడము, మళ్ళీ రావడము, వెళ్ళడము ఎందుకు జరుగుతుంది ఇదంతా? అంటే లోపల వెలుపల కూడా ఆ పరమాత్మ చైతన్యమే ఉండడం వల్ల పరమాత్మ చైతన్యం యొక్క ప్రకాశంతో ఇది నిరంతరము పరిణామం చెందుతూ వస్తూ పోతూ ఉంది. ఇప్పుడు మనం దేన్ని మనం అనుకున్నాము? ఏ దేవదేవుడైతే ఉన్నాడో ఆయన వదిలేశాం. అది మనకు తెలియలేదు. ఏదో ఎవరో కల్పన చేసినటువంటి దాన్నే దేవుడు అనుకుని ఆరాధన చేస్తున్నాం. కొన్ని పర్వాలేదు, భక్తే. కానీ దేనిని మనం అనుకున్నాం? ప్రకృతితో తయారైనటువంటి వస్తువుని మనం అనుకున్నాం. ఈ వస్తువు ఎలా వచ్చింది అన్నటువంటిది చాలా అనేక విషయాలు చెప్పుకోవడం జరిగింది కదా. అధ్యాయం పేరేంటండి? క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చాం. క్షేత్రం అంటే ఫస్ట్ శ్లోకంలోకి వెళ్ళండి. ప్రారంభ శ్లోకం అని ఒకసారి చూద్దాం. ఏంటిది? ప్రకృతిం పురుషుం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమే. ప్రకృతిం పురుషుం చైవ, రెండు వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నాం కదా, మనలో కూడా రెండు వస్తువులు ఉన్నాయి. ఒకటి క్షేత్రము, ఇంకొకటి క్షేత్రజ్ఞుడు. ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయంచ కేశవ. అర్జునుడు అడిగాడు, పదే పదే చెప్తున్నావు, ఈ క్షేత్రం నేను కాదు, ఈ క్షేత్రం దేవుడు కాదు, ఈ ప్రకృతి దేవుడు కాదు, ప్రకృతి వేరు దేవుడు వేరు అంటున్నారు కదా, అసలు ఏంటి గొడవ? ఇది ఎలా తెలుసు నాకు అన్నప్పుడు రెండు వస్తువుల యొక్క సముదాయం. ఈ రెండు కూడా వ్యష్టి సమిష్టి అని రెండు రకాలు. ఇప్పుడు మన శరీరం ఉంది, ఈ శరీరంలో ప్రాణం ఉంది, దానికి లోపల ఇంద్రియాలు ఉన్నాయి, మనసు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది, అహంకారం ఉంది, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. ఎన్నింటి యొక్క సముదాయం క్షేత్రం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధేయతే. క్షేత్రం అంటే ఏంటి? పైకి కనిపించేటటువంటి ఆకారం, స్త్రీ ఆకారం, పురుషాకారం ఉంది. ఆ ఆకారాన్ని నిరంతరము మార్పు చెందుతూ పరిణామం చెందింపచేస్తూ ఆకలి దప్పికలను కలిగించేది ప్రాణం. శరీరం లోపల ప్రాణం లేకపోతే శవం అంటారు. అంటే శరీరంలో ప్రాణం ఉండి శరీరాన్ని కదిలింతుంది. అలా కదిలేటటువంటి శరీరాన్ని లోపల ఉన్నటువంటి మనసు జ్ఞానేంద్రియాదుల ద్వారా శబ్ద స్పర్శ రూప రసగంధాదులను కర్మేంద్రియాదుల ద్వారా మాట్లాడటము మొదలైనటువంటి ఇచ్చుకోవడాలు, పుచ్చుకోవడాలు, వెళ్ళడాలు, రావడాలు మొదలైనటువంటి కర్మలు చేస్తారు. ఇవన్నిటికీ మూలమేంటి? ఈ ఇంద్రియాలు ఎలాగైతే పనిచేస్తాయి అంటే దీనికి లోపల ఇంకొకటి ఉన్నాడు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఇంకొకడు పరమాత్మ. మూడు వస్తువులు. ఈ పరమాత్మ ఏమో దేంట్లోనూ కలుతులేదు, విడిగా ఉన్నాడు. ఈ క్షేత్రము క్షేత్రము ఈ రెండు కూడా అవిభక్తంచ భూతేషు విభక్తమేవ సస్థితం భూత భర్తృసతజ్ఞేయం గ్రశిష్టు ప్రభవిష్ణు. అంటే క్షేత్రం వైపుకి తిరిగి జీవుడు క్షేత్రమే నేననుకుని ఆ క్షేత్రంతో కర్మలు చేసి సుఖ దుఃఖాలు అనిపించున్నాడు. ఇంత చెవిలో పోరు పెట్టి చెప్పే బోధ ఏంటంటే జీవుణ్ణి దేవుడేపుకి తిప్పాలి. అందుకని భాష్యంగా లోపల దేవుడేపుకి తిప్పడం చేతనవ్వటం లేదు కనుక భాష్యంగానే ఆ దేవుడికి ఒక కల్పన చేసి ఒక గుడి కట్టి గుడిలో దేవుడిని ప్రతిష్ఠించి ఆయన్ని పూజించడం అనేది అలవాటు చేశారు. మనకు ఆ దేవుడి మీదకి మనకు ప్రేమ కలిగింది అనుకోండి, దాన్ని భక్తి అంటాం. ఆ తర్వాత ఏం చేయాలి? అసలు దేవుడు అంటే ఏంటో తెలియాలి కదా. ఎక్కడి వరకు దేవుడు అంటే ఏంటో తెలియలేదో అప్పటి వరకు ఏమవుతుంది? జాత ఆ దేవుడు ఎలాంటి వాడు? జ్యోతిషామపి జ్యోతి తమస పరముష్యతే. జ్యోతి అంటే ఎలుగు, ఎలుగుకే ఎలుగతనం. గుణాలు లేవు, గుణాలకు అతీతమైనటువంటి వాడు. ఈ రకంగా క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, పరమాత్మ. పరమాత్మకి ఏ సంబంధము లేదు. పరమాత్మను ఆశ్రయించుకుని ప్రకృతి వ్యష్టి సమిష్టి రూపంలో పరిణామం చెందుతూ ఉంది. వ్యష్టి అంటే ఏంటి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మన శరీరము, మన ప్రాణము,
మన మనసు, మన ఇంద్రియాలు. ఈ సముదాయం అంతా వ్యష్టి క్షేత్రం. సమిష్టి క్షేత్రం అంటే ఏంటి? అంటే మనం ఒక్కళ్ళమే లేం కదా ఇక్కడ. మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా. పశుపక్షాది క్రిమి కీటకాదులతో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులన్నీ సమిష్టి క్షేత్రం. మన శరీరం ఒకటి వ్యష్టి క్షేత్రం. వ్యష్టి, సమిష్టి. ఈ వ్యష్టి సమిష్టి క్షేత్రాల లోపల ఉన్నటువంటి వాడు పురుషుడు. దానికి లోపల ఉన్నటువంటి వాడు పురుషోత్తముడు. ఇప్పుడు ఎవరిని తిప్పాలి? పురుషుణ్ణి తిప్పాలి. ఎవరి వైపుకి తిప్పాలి? పురుషోత్తముడి వైపుకి తిప్పాలి. ఎవరి వైపుకి తిరిగాం మనం? ప్రకృతి వైపుకి తిరుగున్నాం. ప్రకృతి వైపుకి తిరిగి, ప్రకృతి అంటే శరీరం వైపుకి తిరిగాం. శరీరమే నేను, నేను పుట్టాను, నాకు ఇది ఉంది, నాకు అది లేదు, నాకు అలా ఉంది, నాకు ఇలా ఉందని ఎంతసేపు దీనికి సంబంధించిన గొడవలోనే ఉన్నాం, దీనికి సంబంధించిన ఆలోచనలోనే ఉన్నాం. కానీ జీవుడిని దీని వైపు నుంచి దృష్టిని మరలించి లోపల ఉన్నటువంటి పరమాత్మ వైపుకి తిప్పడం చేతనవ్వటం లేదు. దాన్నే పదే 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 బోధించుకుంటూ వెళ్తున్నారు. చేత వ్యష్టి క్షేత్రము, సమిష్టి క్షేత్రము. వ్యష్టి క్షేత్రజ్ఞుడు, సమిష్టి క్షేత్రజ్ఞుడు. ఈయన ఏమని చెప్పాడు? వ్యష్టి క్షేత్రజ్ఞుడు జీవుడు, సమిష్టి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు. బాగా ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. ఈశ్వరుడు అంటే ఎవరండి? సమిష్టి క్షేత్రజ్ఞుడు. వ్యష్టి క్షేత్రం ఒక శరీరం, సమిష్టి క్షేత్రం అందరి శరీరాలు. వ్యష్టి క్షేత్రజ్ఞుడు, సమిష్టి క్షేత్రజ్ఞుడు. ఈశ్వరుడు అనగానే ఎక్కడో ఫోటోలోనో ఎక్కడో విగ్రహంలోనో ఉన్న దాన్ని చెప్పడం లేదు. కానీ ప్రతి దానికి కూడా శాస్త్ర ప్రమాణం కావాలి. శాస్త్రం చెప్తుంది క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. వ్యష్టి క్షేత్రజ్ఞుడు జీవుడు. జీవుడు కర్మలు చేస్తున్నాడు. ఈ సమిష్టి క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ చేసేటటువంటి జీవుడు చేసేటటువంటి కర్మలకే ఫలితాన్ని ఇస్తున్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇతను కర్మలు చేస్తాడు, ఆయన కర్మలకు ఫలితాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే కర్మలకి ఫలితం ఏర్పడిందో ఆ ఫలితాన్ని అనుభవించకుండా పోదు. అది పుణ్యం కానీ, పాపం కానీ, మంచి కానీ, చెడ్డ కానీ. పుణ్యకర్మ చేసామనుకోండి స్వర్గం వస్తుంది, పాపకర్మ చేస్తే నరకం వస్తుంది. అంటే మిశ్రమ కర్మ మణిజన్మ వస్తుంది. అంటే స్వర్గం వచ్చింది కదా అని చెప్పేసి అక్కడ శాశ్వతంగా ఉంచరు. పుణ్యం తరిగిపోతే మళ్ళీ పంపేస్తారు. అలాగే పాపం తరిగిపోయినా మళ్ళీ పంపేస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి పుణ్యమో పాపమో చేసుకోవాలి. ఇక్కడ భూలోకంలో కర్మలు చేసేటటువంటి దీన్ని కర్మలోకము అంటారు. అంటే నీకు కర్మణ్యేవాధికారి అయితే నీకు కర్మలు చేసే అధికారమే ఉంది, కానీ ఫలితాన్ని నువ్వు ఆశించినా కుదరదు, నువ్వు ఇమ్మన్నా ఇవ్వటం కుదరదు. బాగా గుర్తు పెట్టుకోండి. శాస్త్రం చాలా నిక్కచ్చిగా చెప్తుంది. నువ్వు అడిగేవి కదా అని చెప్పి ఇచ్చేయటం కుదరదండి. చేయడు అలాగా. ఏదన్నా కావాలనుకుంటే దానికి సంబంధించినటువంటి కర్మ చేయాలి. ఆ కర్మకు ఫలితం ఆయన ఎత్తుంటాడు. మనం కోరుకున్నాం కదా ఇచ్చేస్తాడు కదా అంటే ఇవ్వరండి. అంటే కర్మఫలాన్ని చేస్తేనే ఆ కర్మకు ఫలితం ఏర్పడుతుంది. కర్మణ్యేవాధికారి అయితే మా ఫలేష కదా. ఆయన చేతిలో కర్మలకు ఫలితాన్ని ఇచ్చేటటువంటి పెత్తనం పెట్టుకున్నాడు. మన చేతిలోనేమో కర్మలు చేసేటటువంటి పెత్తనం మనకి ఇచ్చాడు. కర్మలు చేసేటటువంటి అధికారం ఎంతవరకు ఉంది? ఎలాంటి కర్మ అయినా మనం చేయొచ్చు. దానం చేయొచ్చు, ధర్మం చేయొచ్చు, పాటలు పాడొచ్చు, పద్యాలు పాడొచ్చు, యజ్ఞాలు యాగాలు చేయొచ్చు, పూజలు చేయొచ్చు, లేదా పాపాలు చేయొచ్చు. దేవుడు వచ్చి ఇదేంటి ఇలాంటి పనులు చేస్తాడు, దీనివల్ల నీకు నరకం వస్తుంది, నీకు దీనివల్ల కష్టం వస్తుంది, దీనివల్ల నీకు నష్టం వస్తుంది అని చెప్పడం. అలాగే పుణ్యం చేసుకోమని కూడా చెప్పడం. శాస్త్రం చెప్తుంది. దేవుని యొక్క నోరు ఏదంటే శాస్త్రం. అందుకని శాస్త్రం తెలియాలి. శాస్త్రాన్ని తెలుసుకుని మనం ఎలాంటి కర్మ చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది, స్వర్గం వస్తుంది, మంచి జన్మ వస్తుంది, సుఖం వస్తుంది అనేది మనమే గురువు ద్వారా తెలుసుకోవాలి, శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి. శాస్త్రము గురువు. అందుకని శాస్త్రదృష్టం గురోర్వాక్యం. ఈ శాస్త్రంలో చెప్పినటువంటి గురువు ద్వారా వినినటువంటి విషయాన్ని మన అనుభవానికి తెచ్చుకోవాలి. ఈ రకంగా దేవుడు అనేటువంటి వాడు సమిష్టి క్షేత్రజ్ఞుడు.
ఆయన కర్మలకు ఫలితాన్ని ఇస్తాడు. ఇంక తప్పించుకోవటం కుదరదు. చేసిన కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తేనే ఆ ఫలాన్ని ఇవ్వడము, ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేయడం ఆయన డ్యూటీ అన్నమాట. ఈ రకంగా ప్రకృతిం పురుషం చైవ విద్యాది ఉభావతి. ఇది 20వ శ్లోకం. ఏంటండి దాని అర్థం చూడండి. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావతి. ఉభయులు అంటే ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నాం కదా, మీరు ఒక్కళ్ళు కాదు, మీరు ఇద్దరు. మీరు కూడా కొంచెం మనసు పెట్టి చూస్తే తెలుసుకునేవాడు, తెలియబడేది. తెలుస్తుంది ఏమన్నా? ఈ శరీరంలో తెలుసుకునేవాడు ఉన్నాడు. కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, శరీరానికి తెలదు. కడుపు నొప్పి దేనికి సంబంధం? శరీరానికి సంబంధం. కడుపు నొప్పి వచ్చినా, కన్ను నొప్పి వచ్చినా, పన్ను నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా తెలుసుకునేవాడు వేరు, తెలియబడేది వేరు. తెలియబడేటటువంటి శరీరంలో ఇది ప్రకృతి సముదాయం. ఆ ప్రకృతి సముదాయంలో తెలుసుకునేవాడు ఉన్నాడు. ప్రకృతిం పురుషం చేయ జనాది ఉభావపి. అనాది అంటే ఏంటండి? చాలాసార్లు ప్రశ్నలు వేస్తుంటారు. ఏమని? మనకి శరీరం ఈ కర్మ వల్ల వచ్చింది అంటున్నారు కదా, అసలు ఫస్ట్ జన్మ ఎందుకు వచ్చింది ప్రశ్న కదా. మరి అంటే ఇప్పుడంటే ఈ శరీరం అంటే ముందు జన్మలో చేసిన కర్మ వల్ల వచ్చింది. మరి అంతకు ముందు జన్మలో కర్మ ఆ శరీరం ఎలాగొచ్చింది? అంతకు ముందు లేదు. అంతకు ముందు అలా వెళ్తే ఎక్కడికి వెళ్తుంది? అనాది. అంటే ఏమైంది? వీళ్ళిద్దరూ అనాదే. వీళ్ళిద్దరూ ఆది లేదు, అనాదే. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రకృతికి పురుషుడు ఇద్దరు ఆది లేదన్నాం కదా, అనాది అన్నాం కదా. కానీ ప్రకృతికి అంతం ఉంది, పురుషుడికి అంతం లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. పురుషుడికి ఏమి లేదు, అంతం లేదు. ప్రకృతికో అంతం ఉంది. అంతం అంటే ఏంటండి? మోక్షం పొందితే ప్రకృతి ఊడిపోతుంది, ప్రకృతి లయమైపోతుంది. మోక్షం పొందలేనంత కాలం పురుషుడితో పాటుగా వస్తూనే ఉంటుంది. మరణించినప్పుడు శరీరం పోతుంది, ప్రాణము మనసు కలిసిపోయి శరీరం నుంచి విడిపడి ఇంకో చోటకు పోతుంది. ఆ జీవుడు ఆ ప్రాణ మనసుని తీసుకుని అతను చేసినటువంటి కర్మఫలాన్ని పట్టుకుని స్వర్గము నరకము వెళ్ళొచ్చి మళ్ళీ ఏదో జన్మ ఎత్తుతూ ఉంటాడు. అంచేత ఏం చేయాలి? ఈ పురుషుణ్ణి ప్రకృతిని వదిలి లోపల ఉన్నటువంటి పరమాత్మలో కలపాలి. అలా ఎంతవరకు కలపలేదో అంతవరకు నువ్వు ఎన్ని చెయ్యి, ఎంత పుణ్యం చెయ్యి, ఆ ఫలితాన్ని అనిపించడానికి వెళ్తూ వస్తుండాలి. అంతచేత ప్రకృతిం పురుషుని చేయవ విద్యనాది ఉభావతి. విద్య అంటే తెలుసుకో. ఇది వేదం చెప్తుంది. ఏమని చెప్తుంది? తెలుసుకో. వీళ్ళిద్దరు అనాథులు. ఎప్పటి నుంచి ఉన్నారో తెలియదు. ఫలానా చోటు నుంచి లేదు, అలా కుదరదు. కానీ జ్ఞానం తెలుసుకుంటే వికారాంచ గుణాంచే విద్య ప్రకృతి సంభవం. విషయం ఏంటి? ఈ ఇద్దరు రెండు వ్యక్తులు రెండు వస్తువులలోనే ఒక వస్తువు ఎలాంటిది? వికారాంచ గుణాంచేవ. ఒక వస్తువు నిత్యము పరిణామం చెందుతూ వికారాంశ. వికారం అంటే సంస్కృత పదానికి ఏదో వాంతు రావడం గట్టా కాదు. వికారం అంటే పరిణామం చెందటం. పరిణామం చెందితే నిన్న ఏ రకంగా ఉందో ఆ రకంగా మన్నాడు ఉండదు, ఇంకోలా మారిపోతుంది. దానికే వికారం అంటారు. అంటే ఉదాహరణకి మనం మంచి చక్కగా ఏ పరమాన్నమం వండుకున్నాం అనుకోండి, యాలక్కాయలేసి పంచదారేసి పాలేసి పెరిగేసి అన్ని తయారు చేసాం కదా, అది ఆ మన్నాడికి ఇంకోలా ఉంటుంది. అది ఆ వేళ వేడి వేడిగా ఉన్నప్పుడు నెయ్యి తింటే చాలా ఆహా ఓహో అంటాం. ఆ మన్నాడికి మళ్ళీ ఆ మన్నాడుకో ఏమవుతుంది? అది అలాగే ఎందుకు ఉండటం లేదు? వికారాంశ గుణాంశే. ఆ పరమాన్నం లాంటిదే మన శరీరం కూడా. పుట్టినప్పుడులాగా లేదు కదా, ఇప్పుడు ఏమైపోయింది? ఇంటికి ఇలా మారిపోతుంది. మారిపోకుండా అప్పండి ఒక వారం రోజులు జుట్టు మెరిసిపోతుంది, కంటి చూపు తేడా అవుతుంది, కాలు నడకలో తేడా అవుతుంది, కడుపులో తేడా అవుతుంది. ఏంటి వికారాలంటే? వికారాలంటే పరిణామం చెందడం అని అర్థం. పరిణామం చెందిందనుకోండి, పరిణామం చెందిన తర్వాత అలా పర్మనెంట్గా ఆ పరిణామం చెంది ఉండదు. అంటే మార్పు చెందింది, మళ్ళీ మొదటకు రాదు, ఇంకా వెళ్ళిపోయింది, ఇంకా వేరే దశలోకి వెళ్ళిపోయింది. దాన్నే బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము. వార్ధక్యం దాకా వెళ్ళిపోయింది అనుకోండి,
ఎవరినన్నా గట్టిగా పట్టుకుని మళ్ళీ యవ్వనంలోకి రమ్మని ఏ దేవుడికో వరాలు మొక్కి ప్రార్థనలు చేసి యవ్వనంలోకి పంపించబోయి అని అడిగారు అనుకోండి, ఇంతవరకు చరిత్రలో వార్ధక్యంలోకి వెళ్ళిపోయినటువంటి వాడు తిరిగి మళ్ళీ యవ్వనంలోకి రాలేదు, రాడు. ఎవరి వల్ల అవదది. అది దాని లక్షణం. వికారాంచ గుణాంచేవది అంటే ఎందుకంటే అందులో గుణాలు ఉన్నాయి. అలాగ పరిణామం చెందుకుంటూ వార్ధక్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరణంలోకి వెళ్తుంది, కానీ మళ్ళీ యవనంలోకి రాదు. యవనంలోకి వెళ్ళినట్టు ఈ బాధలన్నీ నేను గుర్రం చాకరీ చేస్తున్నాను, గాడిద చాకరీ చేస్తున్నాను, మళ్ళీ కొద్ది రోజులు ఏ బాధలు ఎక్కడ బాల్యంలోకి పంపమన్నారు అనుకోండి, బాల్యంలోకి వచ్చేది అన్నీ మర్చిపోవచ్చు కదా, కానీ రావచ్చు కదా. వెనక్కి వచ్చే గుణం దానికి లేదు. అది ఎదరకపోవటమే పుట్టింది. ముందుకు పరిణామం చెందుకుంటూ ఎక్కడికి ప్రయాణం చేస్తుంది శరీరం? మరణంలోకి ప్రయాణం చేస్తుంది. మరణంలోకి వెళ్ళిపోయాడు కదండి, అయిపోవాలి కదా, ఆగిపోవాలి కదా, అక్కడితోటి ఆగిపోవాలి కదా. వికారం ఆగదు. మళ్ళీ స్వర్గమో లేదా నరకమో చేసిన కర్మను బట్టి మళ్ళీ శరీరం వస్తుంది. మళ్ళీ మామూలే. మనం అనుకుంటాం మరణించిన తర్వాత గొడవ వదిలిపోయింది అనుకున్నాం, అవ్వలేదు. మళ్ళీ అక్కడే మొదలైంది స్టార్టింగ్. ఇంకా ఉదాహరణకి దీన్ని పరిణామం అంటారు, ఈ వికారాన్ని పరిణామం అంటారు. అంటే ఇప్పుడు చెట్టు నుంచి ఒక పువ్వు పూసింది, ఆ పువ్వు పిండి అయ్యింది, పిండి కాయ అయ్యింది, కాయ పండు అయ్యింది. దీన్ని ఏమంటారు? పరిణామం అంటారు. ఎలాంటి పరిణామం? పండు అయ్యేదాకా, బాల్యం నుంచి యవ్వనం దాకా అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. దీన్ని షడ్భావ వికారములు అంటారు. ఈ పరిణామం, ఈ వికారాంచ గుణాంచం, ఈ వికారాలన్నీ కూడా శాస్త్రం చెప్పింది. ఎన్ని రకాల వికారాలు? షట్ అంటే 6 రకాల వికారాలు. అస్థి ఉన్నట్టు కనపడుతుంది కదండి. ఫోటో చూసుకోండి, చిన్నప్పుడు ఫోటో ఒకటి తెచ్చుకుని ఇది ఎవరిదండి అని అడుగుతారు. మీకు ఎవరికన్నా చూపెడితే మీద పెబ్బే మీరు నాకు నమ్మకం లేదంటారు. ఎందుకని? ఏమైంది? అది వికారం చెంది ఇంకో రూపంలోకి వచ్చేసింది కదా. ఆ గుణాలు ఉండడం వల్ల వికారం చెందుతుంది, పరిణామం చెందుతుంది అన్నమాట. అస్థి ఉందా? జాయతే ఎప్పటి నుంచి ఉంది? పుట్టిన కాడి. జాయతే అంటే పుట్టడం. పుట్టిన తర్వాత వర్ధతే వృద్ధి చెందుతుంది, దాన్ని వృద్ధి పరిణామం అంటారు. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే. అక్కడి నుంచి మళ్ళీ వృద్ధి చెందింది. అంటే 5 అడుగులు 6 అడుగులు మనిషి వాళ్ళ తల్లిదండ్రుల జీన్స్ అనుసరించి ఎంతవరకు ఆ శరీరం అంతవరకు వృద్ధి చెందుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తుంది? పరిణామం చెందుతానే ఉంటుంది. ఎలా? వృద్ధి పరిణామం కాదు, అక్కడి నుంచి క్షీణ పరిణామం. చిక్కిపోతుంటుంది, చర్మం ముడతలు పడిపోతుంటాయి, రంగు మారిపోతుంది. అదేంటి ఇలాగైపోయేటండి ఏదైనా జబ్బు చేసిందా అంటుంటారు. అంటే అలా పరిణామం చెంది ఏమవుతుంది? అపక్షీయత అంటే క్షీణించటం, అపక్షీయతే వినశ్యతి అంటే నశించటం, పోయింది. షడ్భావ వికారాలు. ఈ రకంగా వికారాలతో కూడుకున్నటువంటి వస్తువు వికారాంచ గుణాంచేవ. గుణాలతో కూడుకున్నటువంటిది ప్రకృతి. దేవుడు వికారాలతో కూడుకున్నటువంటి ఆకారం కాదు. ఒకవేళ మనం ఎవరైనా దేవుడికి ఒక ఆకారాన్ని కల్పించి ఆయనకి పెళ్ళి, ఆయనకు ఒక భార్య, ఆయనకు ఒక 2-3 పిల్లలు కల్పన చేసామనుకోండి, ఆయనకి వికారాలు ఉన్నట్టే. చరిత్రలు చూడండి, దేవుడు అవతారాలు ఎత్తొచ్చినోళ్ళు కూడా లేరు. ఎందుకని? బాల్యం నుంచి ఆళ్ళ కూడా రామచంద్రమూర్తి అవతారం ఎత్తాడు, పరిణామం చెంది యవనంలోకి వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, పెద్దోడయ్యాడు. ఏం చేయాలి? అడవికి వెళ్ళాడు, రాజ్యం పరిపాలన చేశాడు. తర్వాత ఏమైంది? రాముడైనా కృష్ణుడైనా అవతారాల పురుషులు కూడా ఏమయ్యారు? శరీరం అంటూ ధరిస్తే ఎవరికైనా సరే, దేవుడైనా సరే శరీరం ధరిస్తే పరిణామం చెందుతూ పోతుంది. లోపల ఉన్నవాడిని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు దేవుడు అంటారు. లోపల ఉన్నవాడిని తెలుసుకోకుండా దీన్ని తెలుసుకున్నవాడిని జీవుడు అంటారు. ఇదేమో ప్రకృతి అంటారు. అంటే ఎన్నైనాయండి ఇప్పుడు? ఈ రకంగా పరమాత్మేతి శాప్యుక్తో ఉపద్రష్ట అనుమంత భర్త భోక్త మహేశ్వర.
ఈ రకంగా లోపల ఉన్నటువంటి వాడిని ధరించాలి, చూడాలి. పురుష ప్రకృతిస్థో భుంక్తే ప్రకృతి జ్ఞానగుణ కారణం గుణసంగోజ సదసజ్జోని జన్మసు. ప్రకృతి వైపుకి తిరిగి ప్రకృతి యొక్క పరిణామాలను చూచి తనే అలా పరిణామం చెందుతున్నాను అనుకుంటున్నాడు. శరీరాన్ని చూసి తనే తన శరీరమే అనుకుంటున్నాడు. పురుష ప్రకృతి స్థోహి, లోపల ఉన్నటువంటి వాడు తానునే చూసుకోవటం లేదు, తనకు లోపల ఉన్నటువంటి దేవుణ్ణి చూడటం లేదు. అతను దేన్ని చూస్తున్నాడు? బయటికి తిరిగి శరీరాన్ని చూస్తున్నాడు. లోపల ఉన్నటువంటి వాడు పురుషుడు అన్నాం, ఆ లోపల ఉన్నటువంటి వాడు పురుషోత్తముడు అన్నాం. ఇప్పుడు దేన్ని చూస్తున్నాడు? ప్రకృతి స్థోహి అంటే ప్రకృతి వల్ల తయారైనటువంటి శరీరాన్ని చూసుకుని ఆ శరీరం వల్ల కలిగేటటువంటి భుంక్తే ప్రకృతి జ్ఞానగుణాలు. ఈ ప్రకృతి వల్ల తయారైనటువంటి శరీరం ద్వారా కలిగే సుఖ దుఃఖాలను అనిపించాడు. భుంక్తి అంటే అనిపించడు. కడుపు నొప్పి వస్తే అనిపించరాడు. ఆకలేసిందా, దానికి ఆహారం సమకూర్చాలి, అనిపించాలి కదా. దాహం వేస్తుంది అంటే ఈ శరీరం జనన మరణాలతోనూ రోగాలతోనూ కూడుకున్నటువంటి దీని లక్షణాలు. ఆ లోపల ఉన్నటువంటి వాడుగా శరీరం ధరించాడు కనుక ఆ రోగాలు ఏదైనా వచ్చి దాని బాధలు అనిపించాలి. జనన మరణాలు, రోగాలు శరీర లక్షణాలు. స్త్రీ పురుష భేదం కూడా శరీరాన్ని, లోపల ఉన్నటువంటి పురుషుడికి స్త్రీ పురుష భేదం లేదు. దేనికి ఉంది? శరీరానికే ఉంది. శరీరం పురుషుడు కాదు. ఈ శరీరానికి లోపల ఉన్నటువంటి పురుషుడు శరీరం వైపుకి తిరిగి ఆ శరీరం పురుష శరీరం అయితే నేను మగాడిని, స్త్రీ శరీరం అయితే నేను ఆడదాన్ని అనుకుంటున్నాడు. అంటే దీని వైపుకి తిరిగి దాని భావంలో దాని మాయలో పడిపోడు. దానివల్ల కలిగేటటువంటి సుఖ దుఃఖాలను అనిపించాడు. భుంక్తే ప్రకృతి జ్ఞానగుణం. అవన్నీ కూడా కారణాలకే ప్రకృతి గుణాలే కారణం. ప్రకృతి గుణాల వల్ల కారణం గుణ సంఘోష సదసజ్జోని జన్మ. ఈ రకంగా ఇతను మారాలి, ఇతను బుద్ధి తిరగాలి, ఇతను ముఖం తిప్పాలి. దాన్నే మనం పదే 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 చెప్తున్నాం. ఏమని? బహిర్ముఖం అంతర్ముఖం. ముఖం అంటే చూపు అండి. బయటికి చూస్తున్నాం మనం. బయటకు చూస్తే అనేక రకాల వస్తువులు కనపడుతున్నాయి, అనేక రకాల జీవరాశులు కనపడుతున్నారు కదా. బయటికి తిరిగినటువంటి ముఖాన్ని లోపలికి తిప్పాలి. లోపల ఉన్నటువంటి పురుషుడు బయటికి ఎలా చూస్తున్నాడు ఒకసారి చూడండి. కంటి ద్వారా చూస్తున్నాడు. అంటే కంటి వెనకాల ఎవడున్నాడో? పురుషుడు ఉన్నాడు. కన్ను పురుషుడు కాదు, కంటి ద్వారా చూస్తున్నాడు. చెవి ద్వారా ఆలకిస్తున్నాడు. వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే ఇంద్రియాలన్నీ ఎవడి వశంలో ఉన్నాయి? పురుషుడి వశంలో ఉన్నాయి. ఇంద్రియాలను ఉపయోగించుకుని వినడము, చూడడము, మాట్లాడము లాంటివన్నీ కూడా చేస్తారు. కారణం గుణ సంకోచం అంటే గుణాల కారణం. అంటే అతనికి ఏం కలగాలి? ఇప్పుడు మనకి ఏం చెయ్యటమో చెప్పడం లేదు, తెలియటమే ఇంపార్టెంట్. పదే 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 చెప్తున్నాను. ఏమని? నేను ఎంత చేసేసాను, నేను అంత చేసేసాను, నేను దానం చేశాను, ధర్మాలు చేశాను, యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, పూజలు చేశాను సార్. ఏంటండి ఎన్ని ఎత్తి దానికి బద్దం వస్తుంది. కానీ ఈ ప్రకృతి నుంచి వదలాలనేటువంటి జ్ఞానం అతనికి తెలాలి. ప్రకృతి వైపు నుంచి ముఖం తిప్పుకుని పరమాత్మ వైపుకి తిప్పాలనేటువంటి జ్ఞానం కూడా అతనికి రావాలి. జ్ఞానం ఎంతవరకు రాలేదా అంతవరకు చక్రం తిరుగుతానే ఉంటుంది. జ్ఞానే పరిసమాప్యతే. పదే పదే చెప్తున్నాడు ఈయన. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. నువ్వు ఎలాంటి కర్మలు చేసినా సరే జ్ఞానంలో దగ్ధమైపోతాయి. జ్ఞానం కలిగేదాకా శ్రేయోగి జ్ఞానం అభ్యాసత్. నువ్వు జ్ఞానం సంపాదించుకోవడానికే అభ్యాసం చెయ్యి. కర్మలు చేస్తున్నావు, ఫలితం ఏర్పడుతుంది. కర్మలు కాదు, మరి జ్ఞానం. ఏంటా జ్ఞానం? లోపల ఉన్నటువంటి పరమాత్మకి సంబంధించినటువంటి జ్ఞానం. అందుకని ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. దేన్ని ధ్యానించాలి? ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి.
య ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణైః సర్వదా వర్తమానోపి నస భూయో అభిజాయతే. నీవు ఎలాగోలాగా కొంచెం మనసును ఏకాగ్రత పరుచుకొని ప్రకృతి వైపు నుంచి నీ దృష్టిని మరల్చుకోవాలి. ధ్యానేన ఆత్మని పశ్యన్. ప్రకృతిని వదిలే దేన్ని ధ్యానించాలి? ఆత్మను ధ్యానించు. ఇప్పుడు ఎన్ని పద్యాలు పాడేశాడు ఇప్పుడు ఇందాకైనా కదా. ఇంత ముక్క అన్న మనకు తెలిసిందా? దాని సారాంశం ఏంటని చెప్తే ఏం చెప్తారు? ఏంటి ఇంత ముక్క చాలు. దేన్ని తెలియాలి? దేవుడు నీ లోపల ఉన్నాడు. నీ లోపల ఉన్నటువంటి దేవుడు నీకు తెలియాలి. ధ్యానేన ఆత్మని పశ్యంతి. పశ్యంతి అంటే ఏంటండి? చూడడం. దేని ద్వారా చూడాలి? ధ్యానం ద్వారా. దేని ద్వారా ఇంకా ఆత్మను చూడలేరు. పాటలు పాడితే చూడటం కుదరదు, కర్మలు చేస్తే చూడటం కుదరదు. ధ్యానం ద్వారా ధ్యానేన ఆత్మని పశ్యంతి ఏ చిదాత్మానం ఆత్మన. ఎవడైతే ధ్యానం ద్వారా ఆత్మధ్యానం ద్వారా ఆత్మను చూశాడో ఏ చిదాత్మానం ఆత్మన, అతను ఆత్మలో కలిసిపోతాడు. ఎంత స్పష్టంగా 25వ శ్లోకం అందరూ కంఠస్థం చేసింది. 25వ శ్లోకం ధ్యానేనాత్మని పశ్యంతి హే చిదాత్మానం ఆత్మన. ఆత్మ చిదాత్మ స్వరూపం, చైతన్య స్వరూపం. ఏ చిదాత్మానం ఆత్మన. అప్పుడు జీవుడు ఏమవుతాడండి? చిత్ అంటే చైతన్యం, దేవుడు అంటే చైతన్యం. అంటే ప్రకృతి జడం. బాగా గుర్తుపెట్టుకోవాలి. జడము నిరంతరము పరిణామం చెందుతూ ఉంటుంది. అలా పరిణామం చెందడానికి కారణం చైతన్యమే. మళ్ళీ చైతన్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రకృతి నిరంతరము తిరుగుతూ పరిణామం చెందుతుంటుంది. ఈ రకంగా ఆత్మను గూర్చి తెలియలేదు, ఆత్మను ధ్యానించే పద్ధతే తెలియలేదు. అతనికి శాస్త్రం తెలదు, ఏయో శాస్త్రాలు చదువుకున్నాడు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? అన్యే అంటే ఇతరులు. చూడండి, దాని కిందే ఉంది అన్యే. వాళ్ళు ఎలా ప్రయత్నాలు చేస్తుంటే అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. 3 దారులు చెప్పాడు ఇక్కడ. 1 సాంఖ్యము, 2 యోగము, 3 కర్మ. కర్మ అంటే ఏంటి? కర్మ అంటే మనం బాహ్యంగా పూజలు చేస్తున్నాం, అది కర్మ. పూజలు చేయాలంటే ఏం ఉపయోగించాలండి? కర్మేంద్రియాలను ఉపయోగించాలి కదా. కర్మేంద్రియాలు అంటే వాక్కు, పాణి, పాదము, ఉపస్థ, వాయువులు. ఈ 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాల ద్వారా చేయబడేటటువంటి క్రియ కర్మ. పూజ చేయాలంటే చేతులను ఉపయోగించాలి, ప్రదక్షిణ చేయాలంటే కాళ్ళను ఉపయోగించాలి, మంత్రం చదవాలి, పాటలు పాడాలి, పారాయణం చేయాలంటేనా వాక్కును ఉపయోగించాలి. వాక్కును ఉపయోగించినా కర్మే. పద్యాలు పాడాడు అనుకోండి, అది కర్మయోగంలోకి వెళ్తుంది. కర్మది అంటే దేవుణ్ణి పొగుడుతూ నువ్వు ఇలాంటివాడువు, నువ్వు అలాంటివాడువు, నువ్వు వాళ్ళను ఉద్ధరించావు, వీళ్ళను ఉద్ధరించావు అని చెప్పేసి అనేక రకాలుగా పాడుతుంటాం. ఈ రకంగా మంచిదే. ఎవరు చేస్తారు ఇలాంటి పనులు? అన్యే. ఆత్మను గూర్చి తెల్లలేదు అతనికి, గురువు దగ్గరికి వెళ్ళలేదు అతను. స్వతంత్రంగా పుస్తకాలు చదివాడు. ఎక్కడెక్కడో ఎవరెవరో గురువులు కానటువంటి వారి ద్వారా కొన్ని విన్నాడు. అన్యే సాంఖ్యేన. ఇదొక సిద్ధాంతం, సాంఖ్య సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, యోగ సిద్ధాంతం. ఇప్పుడు పైన చెప్పింది ఏంటి? ఆత్మ సిద్ధాంతం, జ్ఞాన సిద్ధాంతం. ఆత్మనే జ్ఞానం, ఆత్మన్న జ్ఞానమన్న ఒకటే. ధ్యానేన ఆత్మని పశ్యంతి హే చిదాత్మానమాతన. ఎవడైతే ఆత్మజ్ఞానం చేశాడో అటువంటి వాడికి ఆత్మజ్ఞానం కలిగింది. ఎలాగా? ఇప్పుడు మనం ఏదన్నా బయటికి వెళ్ళి ఏ దేవాలయానికి వెళ్ళామనుకోండి, ఆ దేవాలయం ఎంత ఎత్తులో ఉందో, ఎంతమంది జనం వస్తున్నారో తెలుస్తుందా? ఎందుకు తెలుస్తుంది? వెళ్ళి చూసాం కదా. మరి ఏదైనా సరే, ఎక్కడికైనా సరే, అక్కడ ఎంతమంది భోజనాలు పెట్టారు తక్కువని చెప్పేది. బాబు ఎంత జనం వచ్చారండి, ఆ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారండి అంటాడు. ఎందుకని? చూసాం కదా. ఏదైనా అంతే. ఇంకా
ధ్యానేన ఆత్మని పశ్యంతి. ఆత్మధ్యానం చేసినటువంటి వాడికి ఆత్మ పశ్యంతి, ఆత్మజ్ఞానం కలిగితే ఆత్మను చూస్తాడు అతను. అలా కాకుండా గుళ్ళోకి వెళ్ళినటువంటి వాడు గుళ్ళో విగ్రహాన్ని చూస్తాడు. ఆ విగ్రహాన్ని దర్శించుకోవడానికి ఎంతమంది వచ్చారో చూస్తాడు. అక్కడ నైవేద్యం ఎంత పెట్టారో, భోజనాలు ఎంతమంది పెట్టారో, ఎంతమంది జనం వచ్చారో ఎంత తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుంది? ఎందుకు తెలుస్తుంది? అంటే నీలో జ్ఞానం ఉంది. అంటే నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు ఎటేపికి తిప్పు? కంటి ద్వారా బయటకు తిప్పు, లేకపోతే కాళ్ళు ద్వారా బయటకు తిప్పు. ప్రదక్షిణాలు చేసి ఎన్ని చేశాడు? 108. తెలిసిందా? అంటే కాళ్ళను పెట్టి తిప్పవు కదా, పొర్లు దండాలు పెట్టి దొర్లేవు, అది తెలుస్తుందా? ఈ రకంగా అదంతా కర్మయోగం. అంటే ఇంకోటి సాంఖ్యయోగం అంటే ఏంటి? నేను 108 సార్లు ప్రదక్షిణాలు చేశాను అన్నాడు అనుకోండి, అది సాంఖ్యం లెక్క. సాంఖ్యం అంటే ఏంటండి? లెక్క, సంఖ్య. అంటే నేను భగవద్గీత 1000 సార్లు పారాయణ చేశాను, లలితా సహస్రనామాలు 108 సార్లు పారాయణం చేశాను, సంఖ్య. అంటే ఇన్ని సార్లు చేశాను, ఇన్ని శాస్త్రాలు చదివాను, లేదా ఇన్ని దానాలు చేశాను, ఇన్ని ధర్మాలు చేశాను, ఇన్ని పూజలు, ఇన్ని చిన్నవారాలు చేశాను. ఏదన్నా దేవాలయం ఉందని అక్కడికి ఒక 10 సార్లు వెళ్ళి వచ్చేస్తే నీ అన్ని పనులు తీరిపోతాయి అనుకోండి. ఎన్ని సార్లు అయింది? ఇప్పటికి 8 సార్లు అయింది, 9 సార్లు అయింది. లెక్క తెలుస్తుందా? ఆ లెక్కకేం పేరు? అన్యే సాంఖ్యేన. అది సాంఖ్యయోగం, లెక్కలో. అలాగే ఇప్పుడు మన ఇది శరీరము, ఇది ప్రాణము, ఇది మనసు, ఇంద్రియాలు, ఇది లెక్కే. సాంఖ్యయోగం అంటే ఏంటండి? ఆత్మదాకా లెక్కెట్టాలి. కూర్చుని చూడండి, లెక్క పెట్టండి. పైకి కనిపించేదన్ని 25 తత్వాలతో శరీరం తయారయ్యింది. చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది. స్థూల శరీరం దేంతో తయారైంది? పంచభూతాలతో తయారైనటువంటి శరీరానికి 25 తత్వాలు ఉన్నాయి. ఇందులో సూక్ష్మభూతాలతో సూక్ష్మ శరీరం తయారైంది. దానికి 19 తత్వాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతరేంద్రియాలు 4, పంచ ప్రాణాలు 5. ఈ 19 సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం లోపల ఇంకొక శరీరం కూడా ఉంది, దాని కారణ శరీరం అంటారు. ఈ కారణ శరీరానికి జ్ఞానం లేదు. ఏ జ్ఞానం లేదు? దేవుడు అంటే ఏంటో తెల్లదు. 80 ఏళ్ళు వచ్చినాయి, 90 ఏళ్ళు వచ్చినాయి, కొన్ని లక్షల సార్లు పుట్టి చచ్చిపోడు. దేవుడు అంటే తెల్లదు. ఇదేంటండి బాబు, ఆయన మహాభక్తుడండి, నిరంతరము గుడి చుట్టూరు తిరుగుతాడండి అన్నారు అనుకోండి, నిజమే. కానీ ఆ గుడి చుట్టూరు తిరిగాడు, ఆ గుళ్ళో ఉన్నటువంటి దేవుడి మీద వ్యక్తి కలిగి ఉన్నాడు. కానీ ఆ దేవుడు లోపల ఉన్నటువంటి ఆత్మకి ప్రతీక. ఆత్మ తెలుసుకోలేదు. ఆత్మను తెలుసుకుంటే జ్ఞానేన ఆత్మని పశ్యంతి. నువ్వు లోపలికి వెళ్ళి అసలు శిష్యులైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మను దర్శించేవనుకు పశ్యంతి అంటే చూడటం, తెలుసుకోవటం కాదు. అలాగా లోపలికి తిప్పాలి మనసుని, ఏమీ అనుకోకూడదు. గురువు దగ్గరికి వెళ్ళి ఎలా ధ్యానం చేయాలి, ఆత్మని ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆ వివరాలన్నీ తెలుసుకో. దాన్ని గురూపదేశం అంటారు. ఆ రకంగా చేసినటువంటి వాడికి ఆ మనసు అందులో లీనమైపోద్ది. అక్కడ శ్వాస ఆగిపోద్ది, మనసు ఆగిపోద్ది. కేశిదాత్మానమాత్మన అంటే వీడుండడు అక్కడ, మనసు లయమైపోద్ది. ఇప్పుడు దాకా నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఇది చేశాను, నేను అది చేశాను, ఈ భావాలు ఉండవు. అంటే మనసు అంతా లయమైపోయి ఏమైపోతుంది? కేశిదాత్మానమాత్మన, ఆ చిదాత్మ స్వరూపంలో లయమైపోతుంది. అనాత్మ ఉండదు, జీవుడు ఉండడు, ఒక్కడే ఉంటాడు, పరమాత్మ స్వరూపం అయిపోయి ఉంటాడు. అటువంటి వాడికి కర్మ నశించదు, వాడికి మళ్ళీ ధ్యానం ఉండదు, మోక్షం అవుతుంది. ఈ రహస్యం తెలియలేనటువంటి వాడు అన్యే అంటే ఇతరులు సాంఖ్యేన, ఇది స్థూల శరీరం, ఇది సూక్ష్మ శరీరం, లెక్కలేస్తూ ఉంటాడు అంతే. అదే తెలియాలి, బోధ కూడా తెలియాలి, సాధన కూడా చెయ్యాలి. కేవలం వినడమే గొప్ప కాదు, విన్న తర్వాత ఇన్నటువంటి దాన్ని అతను అనుభవించాలి. సాధన చేసి అనుభవించినప్పుడు ఆ స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? అది అయిపోవాలి. దేన్నైతే చూస్తున్నాడో అది అయిపోవాలి అతను. అలా అంతర్ముఖ వృత్తిలోకి వెళ్తే అది అయిపోతాడు. బహిర్ముఖ వృత్తిలోకి వచ్చాడు అనుకోండి, ఇందులో కలడం. బహిర్ముఖంలో అన్ని దృశ్యాలే. అంచేత కర్మయోగము మంచిదే. పూజలు పునస్కారాలు చేయండి, నమస్కారాలు పెట్టండి,
ప్రదక్షిణాలు చేయండి, వద్దంటలేదు. అలాగే సాంఖ్యయోగం మంచిదే. ఎప్పుడు ఆత్మధ్యానం గురించి తెలియలేనటువంటి వాళ్ళ కోసం. తెలిస్తేనో ఇవన్నీ అక్కర్లేదు. ఈ రకంగా నిరంతరము ఆత్మధ్యానంలోకి వెళ్ళి అన్యత్యేవ మజానంతః శ్రుత్వానేభ్య ఉపాసతే తేపి శాతితరం తేవ మృత్యుం శృతి పరాయణాః. ఇంత గొడవ ఏంటండి అసలు? మృత్యువును దాటడం కోసం. అదేంటండి మనం చచ్చిపోయాం, ఇంకా సాగు రాదా మనకి అంటే ఏంటి? ఇప్పుడు మనం చచ్చిపోయామనుకోండి మళ్ళీ జన్మకి తీసుకొచ్చేస్తుంది కదా. ఆ సాగు గురించే చెప్తుంటే ఇక్కడ కాదు. ఎవడైతే లోపలికి వెళ్ళి ఆత్మ కేచిదాత్మానమాత్మన మనసు లయమైపోయిందో, శ్వాస మనసు ఎక్కడ ఆగిపోయిందో అటువంటి వాడికి చైతన్యంగా మారిపోయాడు. కేచిదాత్మానమాత్మ. అటువంటి వాడికి మృత్యు లేదండి, కర్మ నశించింది. అంటే అక్కడ ఎవరో ఇతను వెనక తీసుకొచ్చి మళ్ళీ జన్మ కలిగించేటటువంటి వాళ్ళు ఉండరు. కర్మ నశించిపోయింది, మోక్షం వచ్చేసింది. అందుచేత ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణేశ్వ సర్వదా వర్తమానోపి అసి భూయాభిజాయితే. ఇటేపికి తిరిగేవా, ఇది సర్వదా ఇలా పరిణామం చెందుతూ ఉంటుంది. పరిణామం చెంది ఏదిని ఎదురుగుండకొచ్చింది దాన్నే నేను అనుకుని దానికి నాకు చాలా బాధలండి బాబు, నాకు ఆర్థిక బాధలుండి, అనారోగ్య బాధలుండి అంటుంటాడు. ఎంతసేపు దాని గొడవే చెప్తుంటాడు. అవన్నీ పరిష్కారం అయిపోతే నువ్వు సరిగ్గా ఎవరు లోపలికి వెళ్ళి నువ్వు పట్టుకుంటే పరిష్కారం అవుతులేదు అంటే నువ్వు సరిగ్గా పట్టుకోవాలి. శృతి పరాయణ అన్నాడు. శృతి అంటే వేదం. వేదాన్ని పారాయణ చేయడం చదవడం అనుకుంటున్నారు చాలా మంది. ఏమన్నాడు ఇక్కడ చూడండి, మృత్యువును దాటడమే శృతి పారాయణం అంటే వేద పారాయణం. వేద పారాయణం చేస్తే మృత్యువును దాటుతారా? ఏంటంటే దాన్ని అర్థం చూడండి, అన్యత్యేవ అజానంత. అజానంత అంటే అజుడు అంటే పుట్టుక లేనటువంటి వాడు. అంతం అంటేనా కావలేనటువంటి వాడు. ఏమవుతున్నావు? లోపలికి వెళ్ళి ధ్యాన మార్గంలో ఆత్మధ్యానంలో ఏమవుతున్నాడు? అన్యత్యేవ మజానంత. అన్యము అంటే నీకంటే వేరుగా ఉన్నటువంటి దాన్ని వదిలేసి, అంటే పుట్టుక దాటిపోయింది నీకు. అనంత శుద్ధత్యేవ మజానంత శుత్వానేభ్య ఉపాసతే. అదే దాన్నే ఉపాసించమని శృతులు బోధించున్నాయి, వేదాలు బోధించున్నాయి, ఉపనిషత్తులు బోధించున్నాయి. ఏపి శాతితారం దేవ. దాన్ని వదలకు, ఇంకా దాన్ని తెలుసుకో. ఇప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం కలిగింది, యోగం కూడా చేసావు అంటే దీనికి సంబంధించినటువంటి వైరాగ్యం కూడా కావాలి. దానికి సంబంధించినటువంటి భక్తి ఉండాలి, దీనికి సంబంధించినటువంటి వైరాగ్యం రావాలి. ఈ తత్వవేత్తలు కానటువంటి వాళ్ళు బోధించేటటువంటి బోధలు వినడం వల్ల మళ్ళీ అది మంచిది ఇదే మంచిదని అందులోకి వెళ్ళిపోతుంటాం. అంచేది అలాగే వెళ్ళకూడదు. శాస్త్రం ఏది నిక్కచ్చుగా నీకు మోక్షం వస్తుందో, ఏ మార్గంలో మనకి కర్మ నచ్చించదో, ఏ మార్గంలో మృత్యువు నచ్చించదో దాన్ని తెలుసుకున్న తర్వాత దానికి వదిలిపెట్టకూడదు, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అంచేత తత్వవేత్తలకు ఈ రహస్యం తెలుసు, తత్వవేత్తలు కానటువంటి వారికి ఈ రహస్యం తెలుసు. అందుకని మనం సరైనటువంటి ఇందాక చెప్పను ఏమని, శాస్త్రదృష్టం గురుర్వాక్యం తృతీయో ఆత్మనిత్యం. శాస్త్రం తెలియాలి, గురువుని పట్టుకోవాలి. ఎలాంటి గురువుని? ఆత్మజ్ఞానం కలిగించేటటువంటి గురువునే పట్టుకోవాలి. భాష్యం వైపుకి వెలుపులకి బయటికి తిప్పేటటువంటి వాడిని పట్టుకున్నాం అనుకోండి, అతను మళ్ళీ మనకి ఏం చెప్తుంటాడు? ఏయో కర్మ మార్గాలను బోధిస్తూ ఉంటాడు. ఈ రకంగా ఏవత్తం జాయితే కించిత్ సత్వం స్థావర జంగమం. ఏవత్తం జాయితే కించిత్ సత్వం స్థావర జంగమం. క్షేత్రజ్ఞ సంయోగ తద్విత్తి భరతర్షభం. స్థావరము జంగమం అంటే ఏంటండి? చెట్లు ఉన్నాయి, ఈ స్థావరం.
జంగమాలంటే పాకేయి కదిలేయి గట్టిన మనుషులు, పశువులు, చీమలు, దోమలు ఇవన్నీ జంగమాలు. అంటే కొన్ని కదులుతున్నాయి. మరి చెట్లో కథలు, కానీ అందులో జీవుడు ఉంది. ఇందులో కూడా జీవుడు ఉన్నాడు. అంటే ఒక్కోసారి మనకే కూడా చెట్టు జన్మ వస్తుంది. మనం చేసినటువంటి కర్మను బట్టి వృక్ష జన్మ వస్తుంది. మరి చెట్టు రాయి చెట్టు కింద పుడతాడు, యాప చెట్టు కింద పుడుతుంటాడు. అనేక సంవత్సరాలు ఆ చెట్టులో జ్ఞానం లేకుండా అలా పడి ఉంటాడు. అలా క్షేమ దోమ 84 రకాల జీవరాశులు. జీవత్సంజాయితే కించిత్. కించిత్ అంటే ఈ పరమాత్మ లేనటువంటి క్షేత్రం. కించిత్తు అంటే చిన్న క్షేమ కూడా లేదు. అన్నాటిలోనే దేవుడు ఉన్నాడు. దేవుళ్ళలోని అన్ని కించిత్ అంటే చిన్న అణువు, పరమాణువు. పరమాణువు లాంటి దాంట్లో కూడా దేవుడు ఉన్నాడు. దేవుళ్ళని అన్ని పుట్టి పరిణామం చెంది నశిస్తూ ఉన్నాయి. సత్వం, స్థావరం, జంగమం. సత్వజీవరాశులు అంటే సత్వగుణంతో పుట్టినటువంటి దేవత, రజోగుణంతో పుట్టినటువంటి మానవులు, తమోగుణంతో పుట్టినటువంటి రాక్షసులు. అలాగే అనేక ఈ గుణాలతో కూడుకున్నటువంటి క్షేత్రజ్ఞ సంయోగంతో, క్షేత్రము క్షేత్రజ్ఞుడి యొక్క సంయోగంతోనే ఉపాధులన్నీ ఏర్పడుతున్నాయి. ప్రతి ఉపాధిలోనూ క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, ఉపాధి ఉంది. ఈ రెండింటికి లోపల పరమాత్మ ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. ఆయన ఎలాంటి వాడు? మనిషి శరీరంలో కొంచెం ఎక్కువ, పశు శరీరంలో కొంచెం తక్కువ ఉండడు. సమం సర్వేషు భూతేషు. చూడండి, దేవతల్లో ఎక్కువ ఉండడు, రాక్షసుల్లో తక్కువ ఉండడు. అందరిలోని, మనుషుల్లోని, పశువుల్లోని. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఇవి చిన్న పిల్ల కదా, వీడిలో కొంచెం తక్కువ, ఈయన పెద్దోడు కదా, తెలివైనడు కదా, ఈయన కొంచెం ఎక్కువ ఉండడు. అలాగా సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. తిష్టాంతం అంటే ఏంటండి? తిష్టేసి కూర్చున్నవేటరు అంటుంటారు కదా, అట్టి మదిగా ఆయన కదలడు. అందరిలోని కూడా చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. మీకు అధికారం లేదు, బ్రాహ్మణులకి అధికారం ఉంది. ఎంత మాయ చేశారని మరి ఈ శ్లోకానికి ఏం చెప్తారు వాళ్ళు? స్త్రీలు అనేది, పురుషులు అనేది, పిల్లలు, పెద్దలు, పశువులు, పక్షులు, ఏమి భేదం లేకుండా అన్నిటిల్లోనూ కూడా సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. వినశ్యస్తం పశ్యది సపశ్యది. దాన్ని చూడమంటున్నాడు. దాన్ని చూస్తే నీలో ఉన్నటువంటి దాన్ని లోపలికి వెళ్ళి చూసేవనుకో, అందరిలో ఉన్నటువంటి ఆ దేవుడిని కనపడుతుంది. అందరిలో ఉన్నటువంటి దేవుడిని కనపడుతున్నాడు, నీ లోపల ఉన్న దేవుడిని కనపడుతుంది. దేన్ని వదలితేనే? నువ్వు క్షేత్రాన్ని ఎంతవరకు వదలవో అంతవరకు నీకు దేవుడు కనిపించాడు. పదే 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 ఎంత ఎలా చెప్తున్నాడో చూడండి. దేన్ని వదలాలి? క్షేత్రాన్ని కాదు, క్షేత్ర భావాన్ని వదలాలి. క్షేత్రాన్ని వదిలేటువంటి చచ్చిపోమన కాదు. ఈ క్షేత్రం నేను కాదు, ఇది క్షేత్రం, ఇది స్త్రీ, ఇది పురుషుడు, ఇది కాదు నేను. దీన్ని తెలుసుకునేటటువంటి వాడిని నేను వేరు, క్షేత్రం వేరు. ఈ రకమైనటువంటి జ్ఞానం మనకి కలగాలి. నిరంతరం అదే అన్వేషణ. నేను ఎవరిని? నేను తెలుసుకునేవాడిని. తెలియబడేది తెలుసుకునేవాడు. చూడండి, గమనించండి. మనలో తెలుసుకునేవాడు ఒకడున్నాడు, తెలియబడేది ఒకడుంది. ఎక్కడి దాకా తెలుస్తుంది? అదంతా క్షేత్రం. దాన్ని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు క్షేత్రం. క్షేత్రాన్ని తెలుసుకుంటూ క్షేత్రం మాయలో పడిపోతున్నాడు. అంటే రోజులు ఎంతో కొంత సమయాన్ని కేటాయించండి, విచారణ చేయండి, క్షేత్రజ్ఞుడిని సెపరేట్ చేయండి, లోపలికి తిప్పండి, అంతర్ముఖ వృత్తిలోకి తిప్పండి. అంతర్ముఖ వృత్తిలోకి తిప్పి క్షేత్రాన్ని వదిలేసి క్షేత్రజ్ఞుడు ఏర్పడ్డాడు అనుకోండి, ఈ క్షేత్రజ్ఞుడిని ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మలో విలీనం చెయ్యాలి. ఈ శ్లోకాన్ని వచ్చేవారు ఇంకా బాగా వివరంగా చెప్పుకున్నాం. ముగించుకున్నాం. ఆత్మబంధువులారా, ఏ విషయాన్ని అయితే మనం స్పష్టంగా చెప్పుకున్నామో ఆ విషయంలో ఇప్పుడు మనం ఏం చెయ్యాలో తెలుసుకున్నాం. ఏం చెయ్యాలి? ఇప్పుడు ఇంక ఇలా ప్రశాంతంగా కూర్చోండి. గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురుదేవ మహేశ్వర.
గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమి అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనిస్తూ ఉండడమే అంతర్ముఖ వృత్తి. అంటే శ్వాస సన్నగిలుతుంది. అలా ఎలా మార్పు చెందుతుందో అలా గమనిస్తూ లోపలికి వెళ్ళేటప్పుడు లోపలికి మార్పు చెందుతూ మనసు సన్నగిల్లి శ్వాస సన్నగిల్లి ఆగిపోతే అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి పురుషుని యొక్క సాక్షాత్కారం అవుతుంది. అతని క్షేత్రం వచ్చినట్టు అంచేత అంతవరకు ఇప్పుడు ఉండమని కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంతా ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా అభ్యసించండి. ఓం తత్సత్.